ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మైదానం వేడెక్కిపోతుంది. కానీ ఈసారి బంతి పడకముందే మాటలతోనే వాతావరణం మండిపోతోంది. పాకిస్తాన్ మాజీ బౌలర్ భారత యువ ఓపెనర్ పై చేసిన విమర్శలు మ్యాచ్కు ముందే వివాదానికి నిప్పురాజేశాయి. ఫిబ్రవరి 15న జరగబోయే ఈ మ్యాచ్ కంటే ముందే సోషల్ మీడియా, క్రికెట్ వర్గాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ముందు వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనాన్ని రేపుతున్నాయి. పాకిస్తాన్లో ప్రసారమయ్యే ఓ టీవీ షోలో మాట్లాడిన అమీర్ అభిషేక్ను స్లాగర్ మాత్రమే అంటూ తీవ్రంగా విమర్శించాడు. అతడు ప్రతి బంతిని బలంగా కొట్టాలని చూస్తాడు, 1-2 మ్యాచ్ల్లో పెద్ద స్కోర్ చేస్తాడు, మిగతా మ్యాచ్ల్లో మాత్రం 10-15-0 లాంటి స్కోర్లు వస్తాయి, టెక్నికల్ పరంగా ఇంకా మెరుగుపడాలని అమీర్ వ్యాఖ్యానించాడు. ఇంతటితో ఆగకుండా అభిషేక్ను ఎలా అవుట్ చేయాలో కూడా అమీర్ సలహా ఇచ్చాడు. అతడి శరీరానికి దగ్గరగా బంతులు వేస్తే అతడికి ఇబ్బంది అవుతుందన్నాడు. స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొన్నప్పుడే అతడు నిజమైన బ్యాటర్గా గుర్తింపు పొందుతాడని అన్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ను ఇలా మాట్లాడడం సరైంది కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో అమీర్పై విమర్శల వర్షం కురుస్తోంది. కొందరు భారత అభిమానులు మైదానంలో సమాధానం చెప్పే టైం వస్తుందని కమెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ ఇటీవల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నాడు. అతడు ఇటీవల నమీబియా మ్యాచ్కు దూరమయ్యాడు. యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో అతడు గోల్డెన్ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. పాకిస్తాన్తో జరిగే కీలక మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడి ఫిట్నెస్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలన్న ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ప్రతి ఆటగాడి పాత్ర కీలకంగా మారనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.